ओम नमस्ते विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिपुरांतकाय रुद्राय नीलकंठाय నమస్కారం మీ చరణాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ సందర్భంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభిస్తానమ్మా. తప్పకుండా. ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు. అంతకంటే ముందుగా మీ గురించి విన్న వెంటనే ఆశ్చర్యం, ఆనందం రెండు కలిగాయి నాకు. ఎందుకు అనంటే సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బాగా చదువుకున్నాం, MBBS చదివాము అనంటే అది కూడా ఒక రకంగా సేవనే. కానీ వాటన్నిటినీ విడిచిపెట్టి మీరు ఈ దైవ మార్గంగా ఇటువైపు రావటం, ఎంతమందికి ఆదర్శంగా ఉండడం, ఎంతో మందిని వారు ఉన్న జీవితాల నుంచి ఉన్నత జీవితాలకు, అది కూడా దైవిక పరంగా వెళ్ళే విధంగా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు, వారిని మోటివేట్ చేస్తూ ఉన్నారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది అని తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. జగన్నాథుడైనటువంటి నారాయణకు, జగద్గురువైనటువంటి శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరి పీఠాధిపతులు మా పరమ పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం నా ఈ స్థుతిలోనే వచ్చింది. కారణం ఏమిటి అనంటే, మా పూజ్య గురుదేవులైనటువంటి కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు నన్ను ఈ దీక్షను ఇచ్చి అనుగ్రహించారు, సన్యాస దీక్షను ఇచ్చి అనుగ్రహించారు. అయితే దీనికి నేపథ్యం సుమారుగా ఒక 12 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. దానికి ఆ 12 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి దీక్షకు బీజం చిన్నతనంలోనే పడింది. అంటే ఇది అంచెలు అంచెలుగా వచ్చినటువంటిదే తప్ప ఒక రోజులో వచ్చినటువంటిది కాదు. అయితే ఒక్క రోజులో వచ్చినటువంటి మార్పు ఏమిటి అనంటే, చిన్నతనం నుంచి మన ఇంట్లో తెలిసినటువంటిదే, అమ్మ ఎవరికైనా మొదటి గురువు. అమ్మవారిని పూజించటం, పండుగలప్పుడు వస్తే ప్రత్యేకంగా పూజలు చేయించటం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి.
మా గురువు గారు పూర్వాశ్రమంలో వారు బంధువులు. వారు సన్యసించిన తర్వాత తరచుగా వెళ్ళటం, 16వ సంవత్సరం నుంచి వారి దగ్గర మంత్రాన్ని ఉపదేశంగా పొంది జప సాధన చేయటం అంటూ జరుగుతూ ఉండేది. ఆ క్రమంలోనే మెల్లగా మెడిసిన్ చేయటం, మెడిసిన్ పూర్తవటం కూడా జరిగింది. అక్కడ వరకు అంచెలంచెలుగా వచ్చినటువంటి సాధన, జప సాధన, మంత్ర సాధన ఒక్క రాత్రిలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వల్ల మారిపోయింది. సుమారుగా 12 సంవత్సరాల క్రితం ఒక శ్రావణ పూర్ణిమ నాడు కుర్తాళ పీఠంలో ఉన్నప్పుడు నేను కాశీపురాధీశ్వరుడైనటువంటి కాలభైరవుడి ప్రత్యక్ష దర్శనం కలిగింది. స్వామి అనుగ్రహం నా జీవితాన్ని మార్చి సన్యాస మార్గం వైపు మళ్లించింది. ఆ దర్శనం అనేటువంటిది జీవితాన్ని, జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేయటం అనేటువంటిది జరిగింది. ఆ ఫలితమే ఆ తర్వాత మా గురువు గారు నాకు కుర్తాళ పీఠ సంప్రదాయంలో దీక్షను అనుగ్రహించటం, సన్యాస దీక్షను ఇవ్వటం అనేటువంటిది జరిగింది. మీకు చిన్ననాడు ఆశ్చర్యం అనిపించినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయండి? ఆశ్చర్యం అనిపించటం అంటే ఏ వ్యక్తికైనా మొదటిసారి ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుందంటే, మనం కథల్లో పురాణాల్లో విన్నట్టుగా దేవుడు ఇదిగో కనిపించాడు, ఇదిగో ప్రహ్లాదుడికి కనిపించాడు విష్ణుమూర్తి, అలాగే మనం గనక గమనిస్తే అదిగో అమ్మవారు దర్శనం ఇచ్చింది అంటే నిజంగా కనిపిస్తారా, నిజంగా దర్శనం ఇస్తారా అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకు ఆ అనుభవం మొదటిసారిగా కలుగుతుందో అప్పుడు ఆనందంతో పాటు ఆశ్చర్యం, కొంతమందికి భయం కూడా కలుగుతాయి. అంటే నేను భయపడలేదు. మొదటిసారి అమ్మవారు కనిపించినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి, నిజంగా దేవత కనిపిస్తుందా, లేదా మెడికల్ టర్మినాలజీ హల్యూసినేషనా, ఇల్యూషనా, డెల్యూషనా, ఏమిటిది అని నాలో నేను సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు, ఎవరికీ చెప్పని సమయంలో గురువు గారు పిలిచి, ఇదిగో నీకు అయినటువంటి దర్శనం నిజమే, నువ్వేం దాని గురించి అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. అమ్మ ఎవరికి కనిపించాలనుకుంటే వాళ్ళకి కనిపిస్తుంది. పిలిస్తే పలికేది కాదు దేవత, పిలవకుండా పలికేదే దేవత అమ్మ. కాబట్టి ఆమె కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. రోజుకొక మహిమ చూపిస్తూ ఉంటుంది, రోజుకొక అద్భుతం చేస్తూ ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఎన్ని దర్శనాలు కలిగినా ఒక్కటి అలా మనసుకు హత్తుకుపోయి ఉండిపోతుంది. అలాంటి అంటే ఈ దర్శనాలు, అనుభూతులు ఎలాంటివంటే, కేవలం ప్రతి మనిషికి కూడాను వాళ్ళ సాధన చేసుకునేటువంటి సమయంలో, ఉపాసన చేసేటువంటి సమయంలో, అమ్మను ఆరాధించేటువంటి సమయంలో దేవత సాధకులు అంటే ఒక దేవత మనము ఉన్నప్పుడు అనేక నిదర్శనాలు, అమ్మ అనేకమైనటువంటి దర్శనాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అది సాధారణమైనటువంటి విషయం. అనేక మంది భక్తుల, సిద్ధుల జీవిత కథల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ నేను ప్రత్యేకంగా అమ్మ చేసే ఆశ్చర్యాన్ని ప్రతిసారి నేను ఆశ్చర్యపడేది ఏమిటంటే, ఆమె నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా వందలాది మంది, వేలాది మంది సమక్షంలో చేస్తూ ఉంటుంది అమ్మవారు. ఒక సంఘటన చెప్తాను నేను, అనేకమైనవి ఇక్కడే చెప్పచ్చు. 2 సంఘటనలు చెప్తాను. ఒకటి ఇక్కడ జరిగింది, ఒకటి నా చిన్నతనంలో జరిగినటువంటిది. దేవాలయానికి వెళ్ళాను. నా చిన్నతనంలో కూడా నేను కాళీ దేవాలయానికి వెళ్ళేదాన్ని, గురువుగారు స్థాపించినటువంటిది. ఆ దేవతకు పూజ చేస్తూ ఉండేదాన్ని. కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే, భక్తి పార్వశ్యం పెరిగినప్పుడు, అయ్యో ఈ దేవతకు మనం ఇంతకాలం దూరం అయ్యామే, ఈ సమాజంలో మనల్ని విడిచిపెట్టింది దేవత, ఎందుకు ఆమె మనల్ని దూరం చేసుకోవాలి, మనం అమ్మా అని ఇంత భావిస్తున్నప్పుడు అనేటువంటి దుఃఖం ప్రతి సాధకుడికి, ప్రతి భక్తునికి కలుగుతుంది. అవసరమా ఇవన్నీ మనకి? హాయిగా అమ్మతో పాటు ఉంటే ఎంత బాగుంటుంది, అమ్మలో కలిసిపోతే ఎంత బాగుంటుంది, అసలు ఎందుకు తీసుకొచ్చి పడేసింది మాయదారు లోకంలోకి అని ఎవరికైనా అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆ దేవతతో విరహం, అంటే అయ్యో ఈ దేవతను విడిచిపెట్టి నేను ఇంకా ఇలా ఉండాలా, ఎంతకాలం ఉండాలి అనేటువంటి దుఃఖం కలుగుతుంది. ముఖ్యంగా బృందావనంలో ఎక్కువ చూస్తూ ఉంటాం, రాధాదేవి ప్రేమకు, కృష్ణ ప్రేమకు దూరమై విలపించేటువంటి భక్తులను. నాకు కూడా ఒకనాడు కాళీదేవిని చూస్తూ ఉంటే అటువంటి దుఃఖం కలిగింది. దుఃఖం కలిగితే కళ్ళ వెంట నుండి అశ్రువులు కారుతూ ఉన్నాయి. అందరూ చూస్తూ ఉన్నారు. గర్భగుడిలో నేను అమ్మవారిని అర్చిస్తూ ఉన్నటువంటి సమయంలో ఏమిటి ఈ కళ్ళలో నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి, ఏమైనా కష్టమా, ఏమైనా బాధ, ఏం చెప్పుకుంటోంది? చూస్తూ ఉంటే ఉన్నట్టుండి అమ్మవారి కన్నుల నుంచి నీటి చుక్కలు వస్తూ ఉన్నాయి. నాకు భయం కలిగింది. ఇక్కడ ఆశ్చర్యం కలగలేదు. ఇందాక చెప్పాను కొన్నిసార్లు భయం కలుగుతుంటుంది. అమ్మో దేవత కంటి వెంట నీళ్లు వస్తున్నాయి, ఏమన్నా భయాన్ని కలిగించేటువంటిదా, ఏమన్నా దుశ్శకునమా, ఏవైనా బాధ అని చెప్పింది. గబగబా గురువు గారిని పిలుచుకురావటం జరిగింది. వారు చెప్పారు, అమ్మవారిని చూశారు, ఏమిటి నువ్వు కన్నీళ్లు పెట్టావా అన్నారు. అవును స్వామి వారు. నువ్వు కన్నీళ్లు పెడితే ఆమె పెట్టకుండా ఎలా ఉంటుంది? బిడ్డ దుఃఖిస్తే తల్లి దుఃఖించకుండా ఉంటుందా? ఆమెకు నువ్వేమీ దూరం కాలేదు, ఆమె నీతో పాటు ఉంటుంది, నువ్వు ఆమెతో పాటు ఉంటావు. కాకపోతే ఆమె పనులు నేను చేయటం కోసం నేను ఇక్కడికి పంపించింది, దుఃఖించకుండా చెయ్యి, ఆమె ఎప్పుడు నీకు దూరంగా లేదు అని చెప్పారు. అది ఒక సంఘటన. ఇక్కడ మరొక సంఘటన జరిగింది. ఇక్కడ మరకత కాళీదేవిని చూశారు మీరు.
ఆమెను చూస్తే ఆమె ఇక్కడ ఉన్నట్లుగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ అనిపిస్తుంది. ఈ సమయంలో కనుక చూస్తే అమ్మవారి దేవాలయం తలుపులు వేసేసి ఉంచుతాం. ఆమె రెస్ట్ తీసుకునేటువంటి టైం ఇది. చక్కగా ఏసీ వేసి అన్ని వేసి ఆమెకి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఒకరోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు ఎవరో పూల కుండీలు పంపించారు. దానిలో ఒక అద్భుతమైనటువంటి గులాబీ పువ్వు ఉన్నది. అది అమ్మవారికి పెడితే బాగుంటుంది అని అనిపించింది. ఆగలేకపోయాను నేను. ఆగలేక ఏం చేశానంటే ఆ పువ్వును కోసి నేను మన వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. వస్తే ఇక్కడ ఏం చేస్తామంటే దేవాలయం తలుపులు తెరిచే ముందు ఒకసారి తడతాం. అమ్మ మేము వస్తున్నాము ఆమె తెలిచేటువంటి సమయంలో. సరే ఆ పూట ఏం జరిగింది, తట్టి తీస్తే తెరుచుకోలేదు. తలుపులు గడియ తీసి తట్టి తోస్తే తెరుచుకోలేదు. అమ్మా ఇది నువ్వు రెస్ట్ తీసుకునేటువంటి సమయమే, విశ్రాంతి సమయమే, మా కోసం ఒక్కసారి తెరువమ్మా తలుపు, ఒక పుష్పం పెట్టేసి వెళ్ళిపోతామమ్మా అని. 2 నిమిషాలు ఎంత గట్టిగా తోసినా తెరవలేదు. 2 నిమిషాలు అయ్యాక ఇట్లా అనగానే అదే తెరుచుకుంది తెరిచాం. మన వాళ్ళు చూస్తూ ఉన్నారు. అమ్మవారు ఎలా ఉన్నదంటే నిద్రపోయిన తర్వాత నిద్ర లేచేటువంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు, కళ్ళు ఇలా తెరుస్తారు. అలా వాలిపోయినటువంటి కళ్ళను అమ్మవారు తెరవటం అనేటువంటిది ఆ సమయంలో నాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ కూడా చూశారు. ఆ పుష్పం అమ్మవారికి పెట్టి క్షమించమని అడిగి నమస్కారం చేసుకొని మళ్ళీ బయటికి రావటం అనేటువంటిది జరిగింది. అంటే దేవత నిద్రపోతుందా? అవసరమా ఆమెకి? అంటే భక్తుల కోసం ఆమె అన్ని లీలల్ని చూపిస్తుంది. ఇప్పుడు కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఊపుతాము, పవళింపు సేవలు చేస్తాము, వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ చేస్తాము. అంటే స్వామి దేవతలు నిద్రపోతే ప్రపంచం ఏమైపోతుంది, సృష్టి ఏమైపోతుంది? కానీ భక్తులను అనుగ్రహించటానికి నిత్య జీవితంలో మనం ఏవైతే చేస్తామో అవన్నీ కూడా మన కోసం అవతరించినటువంటి దేవతలు. మేము కూడా మీలాగే ఉంటాం, మీరు మేము ఒకటే అని చూపించడం కోసం వాళ్ళు చేసేటువంటి లీలలు ఇటువంటివి ఎన్నో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అమ్మ కరుణిస్తే అదృష్టం ఎవరినైనా వరిస్తుంది. మిమ్మల్ని ఎంచుకున్నారు ఈ విధంగా. అంతే. ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది శ్రీ శక్తిపీఠం గురించి. ఎంత చర్చనీయాంశం అయిందంటే అద్భుతం అనేవాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టి వారి కోరికలు నెరవేర్చుకుని 10 మందికి చెప్పిన వాళ్ళు చాలా మంది. అలా విని వచ్చినదండి నేను. రావటమే ఒక అదృష్టంగా భావిస్తూ అమ్మవారిని దర్శించుకున్న క్షణం ఎందుకో రోమాలు అలా నిక్కపొడిచాము. కాసేపు ఆవిడ కళ్ళని చూస్తూ అలా ఉండిపోయాను నేను. వారి గురించి వర్ణిస్తూ ఉన్నారు. అయినా అంటే ఏదో మాయ, అమ్మవారి మాయ అలా కప్పేస్తుంది, ఆమె ఆరాలోకి తీసేసుకుంటుందని అంటారు కదా. గర్భగుడి దగ్గరికి అడుగు పెట్టడమే ఒక అద్భుత దివ్యమైన అనుభూతికి లోనయ్యాను నేను. ఇక్కడ అమ్మవారిని స్థాపించడం కానీ, సకల దేవతల నిలయంగా ఈ పీఠం ఉండటం కానీ ఒక అదృష్టం గొప్పగా భావిస్తూ, అసలు ఇక్కడ శంకుస్థాపన విషయం కానీ ఈ ప్రాంతాన్ని మీరు ఎంచుకోవడానికి కారణం, వీటి గురించి మాట్లాడదాము. తప్పకుండా. ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నది నేను కాదు, అమ్మవారు. ఎందుకంటే నేను పుట్టింది పెరిగిందంతా గుంటూరు వైపు, కోస్తా ఆంధ్ర ప్రాంతం. అయితే అమ్మవారు ఒకరోజు తనకు ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించమని అడిగింది. దేవాలయం అంటే అదేమన్నా ఇల్లు కట్టుకోవటం కంటే చాలా కష్టమైన దేవాలయం కట్టుకోవటం. ఇంటికైనా ఈఎంఐలు ఇస్తే గానీ దేవాలయం కడతానంటే ఏ బ్యాంక్ వాళ్ళు ఈఎంఐలు ఇవ్వరు మనకి. కానీ ఎలా కట్టాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇదిగో నాకు ఇలా కొండ కావాలి, చెరువు కావాలి, పొలాలు కావాలి, ఇవి కావాలి, అవి కావాలని ఆమె చాలా ఒక పెద్ద కోరికల లిస్ట్ చెప్పింది. అమ్మ అందరి కోరికలు తీర్చేదానివి నువ్వు ఇన్ని కోరికలు కోరితే ఎక్కడి నుంచి తీర్చేది అంటే, తీరుతుందిలే చూడు అన్నది. సరే, అనుకోకుండా ఒక పని మీద ఇక్కడికి రావటం జరిగింది. వచ్చినప్పుడు చూస్తే అమ్మవారు ఆమె నేను ఇక్కడ ఉంటాను అని చెప్పినప్పుడు ఇక్కడ ఒక నర్సరీ ఉండేది ఇంతకు ముందర. ఆ నర్సరీ చూడటం మీరు చూస్తే పక్కన అంతా కూడా పొలాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ నర్సరీకి వచ్చినప్పుడు నాకు ఇక్కడ నచ్చింది అని అమ్మవారు చెప్పటం, తర్వాత అమ్మవారు చూపించినటువంటి ఇంకొన్ని గుర్తులు కూడా చెప్పింది. అవన్నీ కూడా ఇక్కడ ఉండటం అనేటువంటిది కనిపించింది. దాంతో నిర్మాణం చేద్దాము అనేటువంటి సంకల్పం కలిగింది. కానీ ఒక్క సందేహం చెప్పండి. వారాహి అమ్మవారిని చాలా గుప్తంగానే పూజించాలి అనేది ఈ మధ్య బాగా వింటున్నాం. అందరూ పూజ చేసేస్తున్నారు, అందరూ ఇంట్లో ఫోటో పెట్టుకుని పూజ చేస్తారు. వారాహి నవరాత్రులు అని చెప్పి చేస్తూ ఉన్నారు. అసలు అమ్మవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా పడితే అలా పూజలు చేస్తే అది అరిష్టం, కోపం వస్తుంది అనేది బాగా విన్నారు. చాలా మంచి సందేహం అడిగారు. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. గుప్త నవరాత్రులు, గుప్తం అంటే రహస్యమైనటువంటిది, ఎవరికి తెలియనటువంటిది. అసలు ఆ శబ్దం ఎందుకు వచ్చింది అని అంటే, మనకు ప్రధానంగా శాక్తేయం, వైష్ణవం, శైవం ఈ 3 మనకు కనిపిస్తున్నాయి. అలాగే సౌరం, గాణపత్యం ఉన్నప్పటికీ కూడా ఈ 3 ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ 3 కూడా మనకి వైష్ణవానికి శైవానికి ఉన్నంత ప్రభావం ఈ మధ్య శాక్తేయంకి వస్తున్నది తప్ప, ఇంతకుముందు వైష్ణవులు శైవులు వాళ్ళ సంవాదాలు అవన్నీ కూడా మనకు తెలిసినటువంటివే. విష్ణుమూర్తి, శివుడు. శాక్తేయులు తక్కువ మంది ఉండేటువంటి వాళ్ళు. వాళ్లకు
మాత్రమే తెలిసినటువంటిది. వైష్ణవులకు తెలియదు, శైవులకు తెలియవు ఈ నవరాత్రులు ఉన్నాయి అని. కేవలం శాక్తేయులకు మాత్రమే తెలిసినటువంటి రహస్యం కాబట్టి వాటిని గుప్త నవరాత్రులు అని అన్నారు. వాళ్లకు మాత్రమే పరిమితమైనవి కాబట్టి. అయితే శాక్తేయం కూడా విజృంభిస్తున్నది ఇప్పుడు కాబట్టి శాక్తేయులకు తెలియటంలో తప్పేమీ లేదు. ఇప్పుడు గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసుకునేవని కాదు అక్కడ అర్థం. ఆ రహస్య సమయాలు కేవలం శాక్తేయులకు మాత్రమే పరిమితమైనటువంటి రహస్యాలు. ఇప్పుడు శాక్తేయుల్లోకి అందరూ వస్తున్నారు, అందరూ ఇష్టంగా అమ్మను ఆరాధిస్తూ ఉన్నారు. శివుడి కంటే విష్ణుమూర్తి కంటే వారాహిదేవిని ఎక్కువ ఆరాధించాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తారు, కాశీ. అక్కడ అమ్మవారిని కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్ గా అలా వెళ్ళి చూడలేము, వేరే మార్గాల ద్వారా వెళ్ళి, అది కూడా నియమితమైన సమయం బట్టే. అందులోనూ వారాహి అమ్మవారు అంటే ఆవిడ పగలంతా నిద్రలో ఉంటారు, ఆవిడ మేల్కొనే సమయం చీకటి పడిన తర్వాత అని చెప్తారు. మరి ఈ మాటకి దానికి చెప్తాను నేను. వారాహి దేవతను సహజంగానే రాత్రి దేవతగా చెప్పింది వారాహి తంత్రం. దీంట్లో ప్రధానంగా కాశీ క్షేత్రంలో ఏంటంటే ఆమె రాత్రంతా సంచరిస్తూ ఉంటుంది. ఎందుకు సంచరిస్తూ ఉంటుంది అంటే కాశీ నగరంలోకి ఏ దుష్ట శక్తులు ప్రవేశించకుండా, ఒకవేళ ఏవైనా అసుర శక్తులు ప్రవేశిస్తే వాటిని తరిమి కొట్టడానికి అమ్మవారు అక్కడ ఉంటుంది. రాత్రంతా సంచారం చేసి ఉదయం అంతా విశ్రాంతి తీసుకుంటుంది. మరి ఒక అసుర శక్తి వెళ్ళగొట్టాలంటే, రాక్షస శక్తిని తరమాలంటే ఆమె ఎంత భయంకరంగా ఉంటే రాక్షసులు భయపడతారా ఆమెను చూసి. కాబట్టి అక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్నది కాబట్టి ఆ రూపం యొక్క శక్తిని గనక ఎదురుకుండా నిలబడి చూస్తే, ఇప్పుడు మీరు దేవాలయంలో చూడండి, అక్కడ వారాహి అనే కాదు, ఇక్కడ అమ్మవారిని చూసినా ఏ దేవాలయంలో చూసినా దేవత ఎదురుకుండా నుంచో నమస్కారం చేసుకోవటం అనేటువంటిది ఉండదు. పక్కగా నిలబడి క్యూ లైన్లో పక్కగా నిలబడి నమస్కారం చేసుకోమంటారు. వెంకటేశ్వర స్వామి అయినా సరే గర్భాలయకి. ఎందుకని అంటే ఎదురుకుండా దేవతను నుంచోని కనుక చూస్తే ఆ శక్తి మనం తట్టుకోలేము. దానివల్ల ఆ శక్తి మానవ శరీరం తట్టుకోలేక ఏవైనా సరే జరగరాని జరుగుతుందేమో అనేటువంటి దానివల్ల పక్కకు నిలబడి చూడండి అని చెప్తారు. అలాగే అక్కడ వారాహి ఇంకా భయంకరమైనటువంటి రూపంతో శక్తితో ఉన్నది కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు తట్టుకోలేరేమో అని చెప్పి ఇటువంటి ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. తర్వాత ప్రధానమైనటువంటి విషయం, వారాహిదేవిని అందరూ ఆరాధించచ్చా? ఆరాధిస్తే ఏమవుతుంది? గుప్త నవరాత్రులు అంటున్నారు, అవి అందరూ చేసుకోకూడదు, అమ్మవారిని కనుక ఎలా పడితే అలా ఆరాధిస్తే అరిష్టాలు జరుగుతాయి అనేటువంటి భయపెట్టే వాళ్ళు ఎక్కువయ్యారు. అమ్మా అసలు ఇంట్లో ఫోటో కూడా పెట్టుకోకూడదు అని. ఇప్పుడు ఇంతకు ముందు కాలంలో, అంటే ఇప్పుడు చెప్పను గాని, ఇంతకు ముందు కాలంలో ఎవరు ఏ దేవతను ఆరాధిస్తే వాళ్ళకి ఆ దేవతే గొప్ప, మిగిలిన వాళ్ళు గొప్ప కాదు, వాళ్ళని ఆరాధించకండి అని చెప్పడానికి 1,00,000 మార్గాలు వెతికేవాళ్ళు. ఇది విషయంలో కూడా అంతే మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఒక దేవతని ఆరాధించేటువంటి వాళ్ళు, ఇష్టపడేటువంటి వాళ్ళు, వాళ్లకు మిగిలిన దేవతల గురించినటువంటి పూర్తి వివరాలు తెలియకపోవచ్చు. వాళ్ళకు వాళ్ళ దేవతే ప్రధానమైనటువంటి దేవత కాబట్టి అందరూ ఆ దేవతనే భావించాలి, పూజించాలి అనేటువంటి కోరికతో ఇలాంటి తెలిసి తెలియనటువంటి మాటలు చెప్పటం అనేటువంటిది ఇవాళ కాదు, ఆది కాలం నాటి నుంచి కూడా ఉన్నది. ముఖ్యంగా వారాహిదేవి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు అన్నారు. అసలు ఈ భూమిని నిలిపినటువంటి దేవత ఆమె. వరాహస్వామి ఫోటో పెట్టుకుంటే ఎంతో, వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో పెట్టుకుంటే ఎంతో, వారాహిదేవి ఫోటో పెట్టుకుంటే కూడా అంతే. అందులో నావేం చేస్తుంది, చక్కగా చేతిలో కనుక చూస్తే మీరు హలాయుధం, ముసలాయుధం, వ్యవసాయం చేసేటువంటి దేవత, అన్నాన్ని ఇచ్చేటువంటి దేవత. జనాభా ఇన్ని కోట్లు చేరుకుంది, ప్రతి ఇంట్లోనూ అన్నపూర్ణదేవిని ఎట్లా పెట్టుకోవాలో అన్నపూర్ణను తీసుకొచ్చేటువంటి దేవత వారాహి. పంటలు పండాలి కదా అక్కడ, మనకి కావాల్సినటువంటి ధాన్యం రావాలంటే. కాబట్టి నిస్సందేహంగా వారాహిదేవిని ఎవరైనా సరే ఆరాధించవచ్చు, అందులో ఎలాంటి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. హిరణ్యాక్ష వరాలను సైతం అనుగ్రహించగలిగినటువంటి ఏకైక దేవత వారాహిదేవే. కాబట్టి ఇవన్నీ కూడా తెలిసి తెలియనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు. అందరూ తెలుసుకోవాలి ఈ విషయం. అది తెలియక ఏం చేస్తున్నారంటే వారాహిదేవిని ఎవరు పడితే వాళ్ళు పూజిస్తుంది. ఈ మధ్య ఎక్కువైంది, వారాహిదేవిని ఎక్కువగా ఆరాధిస్తున్నారు. ఎందుకు ఆరాధిస్తున్నారు? ఒకళ్ళు చెప్తే ఆరాధించారు ఎవరు కూడా. ఆ దేవత వాళ్ళ పనులు చేసి పెడుతున్నది. కానీ ఇది మాత్రం నిజమమ్మా, చాలా మంది మేము అనుకున్నది వెంటనే దర్శించుకోగానే మా కోరిక నెరవేరుతున్నది. అమ్మకు సంబంధించిన స్తోత్రం చదవగా నెరవేరుతున్నది, అమ్మను పూజించకుండా నెరవేరుతున్నది. ఆ దేవతను ఎట్లా విడిచిపెడతారు? నిత్యం పఠించవచ్చమ్మా, చక్కగా చేసుకోవచ్చు. ఏ మంత్రంతో? అమ్మవారి ద్వాదశ నామావళి ప్రధానమైనటువంటిది. ఆ 12 నామాలతో అమ్మవారిని చక్కగా రోజు పూజించుకోవచ్చు. ఆమె చాలా ఇష్టపడుతుంది.
ఇంకొకటి ఏంటంటే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అన్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఎక్కడైనా చెడ్డ కుమారుడు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఈ సృష్టిలోనే ఉండదు. ఏ దేవత అయినా సరే తనను పూజించే బిడ్డ తప్పులు చేస్తే ఏంటి, పూజలో అపచారాలు చేస్తే ఏంటి, సవ్య మార్గస్థ లలితా సహస్రనామావళిలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ మనం అన్ని నేర్చుకుని అన్ని చదువుకునేటప్పుడు తప్పులు చేయకుండానే అందరూ అన్ని నేర్చేసుకున్నారా? తప్పులు దొరుకుతూ ఉంటాయి, కానీ నేర్చుకోవాలనేటువంటి ఆకాంక్షను అమ్మవారు గమనిస్తుంది. అయ్యో వీడికి ఇది కూడా చేత కావట్లేదా, ఫోన్లే పాపం కష్టపడుతున్నాడు, చేత కాకపోయినా నేనున్నాను కదా పూజ సరిగ్గా చేయకపోయినా అనుగ్రహించటానికి అని అమ్మవారు ఆమె అనుగ్రహిస్తున్నది భక్తులను. మరి ఇన్ని కోట్ల మందిని ఆమె అనుగ్రహిస్తున్నది కాబట్టి ఆమె కొన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారు. ఇప్పుడు బలవంతంగా మీరు వారాహిని పూజించండి లేకపోతే మేము ఊరుకోము అని ఇంపోజ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఇది ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీ మనది, ఎవరికి ఇష్టమైన వాళ్ళు పూజిస్తున్నారు. మరి వారాహిని ఎందుకు పూజిస్తున్నారు? ఆమె కష్టాలు తీరుస్తున్నది, కోరికలను తీరుస్తున్నది, కష్టాలన్నింటినీ తొలగిస్తున్నది కాబట్టి ఆమెను పూజిస్తున్నారు. ఆమె పూజను ఆపవలసినటువంటి అవసరము లేదు. ఈ తెలిసి తెలియని మాటలు, వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇతరులు పూజ చేయకూడదు అనేటువంటి దానికోసం ఎవరికి తోచినటువంటి సిద్ధాంతాలను వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు, కానీ అది పూర్తి అవాస్తవం, అసత్యం. అలాగే స్త్రీ శక్తి పీఠంలో ప్రత్యేకించి ముడుపులకు చాలా ప్రాధాన్యత ఉంది. మీ చేతులతో అందించిన ముడుపుని నేను అమ్మవారికి నమస్కరించుకుని కట్టాను. అదృష్టమే నిజంగా. ముడుపుల ప్రాధాన్యత తెలియచేయండి, ఎందుకు కడతారు? తప్పకుండా. ముడుపు అంటే మొక్కుబడి అనేటువంటి మాట నుంచి ముడుపు అనేటువంటి దానికి వచ్చింది. దేవత దగ్గరకు వెళ్ళి మొక్కులు తీర్చుకోవటం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా ఇంట్లో కూడా ముడుపులు కట్టుకునేటువంటి విధానం ఒకటి వచ్చింది. అంటే ఇంట్లో ఉండి కూడా అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఈ కష్టం తీరాక ఇది వచ్చి నీకు సమర్పించుకుంటాము అని తీసి విడిగా పెట్టడం. ఆ మొక్కుబడి ఏదైతే ఉన్నదో, ముడులు వేసినటువంటి మొక్కుబడి ముడుపు, సాధారణ భాషలో అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే. అలా ఇక్కడ ఏంటి అంటే విధానం, అమ్మవారి ఎదురుకుండా మీకు శూలబంధనం, ఆ ముడుపులు కట్టేది కూడా 2 శూలాల మధ్యలో పెట్టడం అనేటువంటిది ఉన్నది. వాటి కింద యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాల దృష్టి ఏంటుంటుందంటే అమ్మవారి ఎదురుకుండా ఉండటం వల్ల అమ్మవారి శక్తిని ఆకర్షిస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఖచ్చితంగా అమ్మవారి చూపు ఎదురుకుండా ఏముంటాయి అంటే పైన ముడుపులే ఉంటాయి. అంటే ఒక భక్తుడు ఒక కోరిక కోరి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి తాకించినటువంటి ముడిపే ఇస్తాం. ప్రదక్షిణ చేసి అక్కడ కడితే ఆ కోరిక కోసం ఆ భక్తుడు కట్టాడు అనేటువంటిది అమ్మవారు ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది. అమ్మవారి చూపు ఎప్పుడు పడుతూ ఉంటుంది కాబట్టి తొందరగా కోరికలు తీరుతూ ఉంటాయి ఇక్కడ. అలాగే దశ మహావిద్యలు గురించి అంటే ఎక్కడ చూసినా అమ్మవారే కనపడుతున్నారు. ఒకసారి పీఠంలోకి అడుగు పెట్టగానే స్టార్టింగ్ దగ్గర నుంచి అమ్మ బయట హనుమంతుల వారిని చూసి అలా లోపలికి రావటమే అమ్మ ప్రతి చోట ఉన్నారు అనే భావన కలుగుతుంది. ఇక వచ్చి పైకి వచ్చి చూడగానే చుట్టూ దశ మహావిద్యలు అలా వారు వచ్చి కూర్చున్నారా ఈ ప్రాంతంలో అన్నట్టుగా అనిపించింది చూడగానే. వారిని ప్రతిష్ఠించడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటంటే నేను దశమహావిద్యల సాధన నేను చేయటం అనేటువంటిది ఒక కారణం అయితే, 10 మంది దేవతలు కాళీ, తార, చిన్నమస్త, భైరవి, బగళాముఖి, ధూమావతి చ మాతంగి, షోడశి, కమలాత్మిక, భువనేశ్వరి, ఈ 10 మంది దేవతలు సాధారణంగా జీవితంలో ప్రతి మనిషికి ఏవైతే కావాలో అవన్నీ ఇచ్చేటువంటి దేవతలు. ఇచ్చే దేవతలు మాత్రమే కాదు, వద్దనుకున్న వాటిని తీసేసే దేవతలు కూడా ఇందులో ఉన్నారు. ఉదాహరణకి మనకి ధూమావతి అనేటువంటి దేవత ఉన్నది. ఆమెను కనుక మీరు చూస్తుంటే ఆమె తెల్ల చీర కట్టుకుని విధవా స్త్రీగా మనకు కనిపిస్తుంది. మీకు అనుమానం రాలేదా? మామూలుగా పూర్వ సువాసుల్ని అన్ని పూజలకి కూర్చోబెట్టరు, అలాంటిది ఆ స్వరూపంతో అమ్మని ఎలా పూజిస్తున్నాము. కాకి వాహనం ఉంటుంది. అవును, ఆ చేటతో మామూలుగా ఇంతకుముందు చేటతో చెరిగేవాళ్ళు బియ్యాన్ని, రాళ్ళు బయటికి వెళ్ళిపోతే బియ్యం మనకు మిగులుతుందని. ఈమె అంతే, పాపాలన్నింటినీ కూడా బయటకు వెళ్ళగొట్టేస్తుంది ఆ చేటతో చెరిగి. ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టేస్తుంది. ప్రధానంగా ఏమిటంటే ఆమె పూర్వ సువాసిని, శివుడిని ఆమె మింగినటువంటి దేవతగా చెప్తారు. ఆ కథ ఒకటి మనకు కనిపిస్తున్నది. చాలా ఆకలి వేసింది, శివుడిని మింగేసింది. శివుడు అగ్నిస్వరూపుడు కాబట్టి అమ్మవారి శరీరం నుంచి పొగలొచ్చేయని ఒక కథ. అలా కాదు, సతీదేవి ఆమె శరీర త్యాగం చేసినప్పుడు ఆ హోమకుండంలో నుంచి వచ్చినటువంటి పొగలో నుంచి వచ్చింది ఈమె. ఇలా కొన్ని కథలు అమ్మవారి గురించి ఉన్నాయి. ప్రధానంగా ఆమెను పూర్వ సువాసిని అంటే భర్త లేనటువంటి దేవతగా చూస్తారు. అయితే అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమెకు తెల్ల చీర కట్టి విభూతి పూసాం. పూర్వ సువాసులు అంటే బొట్టు పెట్టుకోకుండా ఉండాలా? ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఏదో కొన్ని ఆచారాలు, మూఢాచారాలు రావటం,
మంగళసూత్రం మెట్టెల వరకు తీస్తారు తప్ప బొట్టు పుట్టిన దగ్గర నుంచి ఆ అమ్మాయిలకు ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మవారిని ఆ రూపంలో ఎందుకు పూజించామంటే కొన్ని వందల సంవత్సరాలు ఇప్పుడు కూడా మీరు చూస్తే కాశీ బృందావనం లాంటి ప్రాంతాల్లో చిన్నప్పుడే భర్తలను పోగొట్టుకున్నటువంటి స్త్రీలకు శిరోమండనం చేసి తెల్ల చీరలు కట్టి వాళ్ళను ఎంత భయంకరమైనటువంటి స్థితిలో మనం చూస్తాము. వాళ్ళని చూడవలసింది అలా కాదు ఇలా అని చూపించడం కోసం ఆ రూపంలో ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ఆరాధన చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఆమె వెళ్ళగొట్టే దేవత, వద్దనుకున్న వాటిని వెళ్ళగొడుతుంది, శత్రువులను వెళ్ళగొడుతుంది. అలాగే తారాదేవి విద్యనిచ్చేటువంటి దేవత, ఇంకా ఒక్కొక్క దేవత ఒక్కొక్క దాన్ని ఇచ్చేటువంటి దేవతగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకో దేవత ఉన్నది చిన్నమస్తాదేవి, ఆమెకు శిరస్సు ఉండదు, చేతిలో పట్టుకొని ఉంటుంది. సాక్షాత్ ఇంద్రాణి, ఇంద్రుడి శక్తికి మూలశక్తి అయినటువంటి దేవత. ఇలా ఈ దశమహావిద్యలు పెట్టడానికి నేను చేసినటువంటి సాధన ఒక కారణమైతే, రెండో కారణం ఏమైంది అని అంటే దశమహావిద్యలు ఇక్కడ పెడదాము అని అనుకున్నాం. పెడదామా వద్దా అని అనుకుంటున్నటువంటి సమయంలో ఒక ఫోన్ వచ్చింది మాకు పీఠం వాళ్ళకి. ఏంటి మన వాళ్ళకి ఏమొచ్చిందంటే, ఒక చోట దశమహావిద్యా దేవాలయం కట్టుదాం అనుకున్నాము, విగ్రహాలని తయారు చేశాము, కానీ ఆరాధన విధానం మాకు తెలియక భయం వేసింది, దేవాలయ నిర్మాణం అందుకని మేము ముందుకు వెళ్ళలేదు, ఆ విగ్రహాలు ఏం చేయాలో తెలియక ఏం చేయమంటారు, నదిలో వేసేయమంటారా, ఏం చేయమంటారని మీకు ఫోన్ చేశాము అని అన్నారు. ఇక్కడికి పంపించండి, వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటామన్నారని చెప్పి చేశాం. అలా జరిగింది. అన్ని విచిత్రాలేనమ్మా ప్రతి ఒక్కటి కూడా పీఠం గురించి మాట్లాడితే. అంతే, మనం అనుకున్న వాళ్ళు ఎవరూ కాదు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఎన్ని విశేషాలు. మొన్న మాఘ నవరాత్రులు జరిగాయి, మాతంగీదేవి జరిగింది 9 రోజుల పాటు. జరిగితే చివరి రోజున అమ్మవారిని అలంకరించడం జరిగింది. అయితే అమ్మవారి తెలుసు మీ దగ్గర చిలుకలు ఉంటాయి, రామచిలుకలు ఉంటాయి అమ్మవారి దగ్గర, శ్యామలాదేవి దగ్గర. ఆ రోజు కీర విమోచన సేవ అని మేము చేద్దాం అనుకున్నాం. చిలుకల్ని తీసుకొచ్చి విడిచిపెట్టాం, బంధించి ఉంచుతారు, అమ్ముతారు, మనం ఎన్నిటికీ విమోచనం కలిగితే అమ్మవారు అంత సంతోషిస్తుంది కదా అని. సరే తీసుకొచ్చాం చిలుక, నన్ను విడిచిపెట్టి చాలాసేపు వెళ్ళలేదు. సరే వెళ్ళమంటే వెళ్ళింది. సరే వెళ్ళింది కదా అని చెప్పి దేవాలయానికి తీసుకొచ్చి చూస్తే ఆ వెళ్ళిపోయిన చిలుకలు 2 అమ్మవారి మీద వాళ్ళు కూర్చున్నాయి. నేను వెళ్ళి పూజ చేస్తే 3 గంటల సేపు పూజ, అక్కడే కదలకుండా అక్కడే కూర్చొని ఉన్నాయి. 3 గంటల సేపు పూజ అయిందాక అక్కడే కూర్చొని ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అమ్మవారు వస్తున్నారు. ఇక్కడ నుంచి గురునిలయం నుంచి ఎగిరిపోయినవి ఎక్కడికి వెళ్ళకుండా అమ్మవారి మీదకి వెళ్ళి కూర్చున్నాయి. 3 గంటల సేపు అలా ఉండి చక్కగా పూజలన్నీ కూడా స్వీకరించాయి. ఇంకా అమ్మ అనుగ్రహం ఆ 9 రోజులు పరిపూర్ణంగా జరిగాయి అనేటువంటి దానికి నిదర్శనంగా భక్తులందరూ చాలా సంతోషపడ్డారు. అలాగే శక్తి గణపతి ఆరాధన కూడా చాలా ముఖ్యంగా విశేషంగా చేస్తారు కదండి. ఇక్కడంతా కూడా అణువణువున శక్తి నిండి ఉన్నది. శక్తి గణపతి దగ్గర కూడా అమ్మవారు కనిపిస్తూ ఉన్నది మీకు. మామూలుగా ఏంటంటే శివశక్త్యా యుక్తో భవతి అని చెప్పి మనకి శివుడు కూడా శక్తి లేనిదే ఏమీ చేయలేడు అని శంకరాచార్యుల వారు చెప్పారు. అలా ఇక్కడ కూడా ఏమిటి అని అంటే ఆ శక్తి స్వరూపమైనటువంటి గణపతిని ఆరాధించడం జరుగుతూ ఉన్నది. ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా నిర్విఘ్నంగా పూర్తి కావటం కోసం మనం గణపతి ఆరాధన చేస్తాం. ఇక్కడ అమ్మవారు ప్రధానమైనటువంటి శక్తి కాబట్టి ఆ శక్తి స్వరూపుడైనటువంటి గణపతిగా మనం ఇక్కడ గణపతిని శక్తి గణపతిగా ఆరాధించటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఒకరోజు వినాయక చవితి జరుగుతూ ఉన్నది. ఆ వినాయక చవితికి ఇక్కడ ఉన్నా నేను ఆ సంవత్సరం. ఉంటే స్వామిని మొత్తం శుభ్రం చేసి ఏకవస్త్రం కట్టారు అభిషేకం చేయటానికి. నేను వెళ్ళి కూర్చొని సంకల్పం చేయబోతూ ఉంటే స్వామి విగ్రహంలోంచి 4 ఎలుకలు బయటకు వచ్చాయి. వచ్చి ఎక్కడికి వెళ్తున్నాయా అంటే వెళ్ళి మాయమైపోయినాయి, వీళ్ళకి దొరకలేదు. అట్లా ఆయన ఆ రకంగా అనుగ్రహించాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను, సాధకులకు భక్తులకు దేవతలు ఏకాంత సమయంలో అనుభూతులు ఇవ్వటం అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, ప్రత్యక్షంగా దేవతలను చూడాలంటే రండి ఇక్కడికి వచ్చి, మీదే ఆలస్యం, వాళ్ళ మహిమలు చూపించడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. చెందుతున్నవి చాలా చాలా ఇలా ఎన్నో దర్శనాలు చాలా